ప్రతికూల పరిస్థితులు మిరప రైతుల కళ్లల్లో కారం కొడుతున్నాయి. మార్కెట్లో ధర బాగున్నా వరుస తెగుళ్లకు పంట ఘోరంగా దెబ్బతింటోంది. నవనవలాడాల్సిన మొక్కలు క్రమంగా ముడుచుకుపోతున్నాయి. నాజుగ్గా కనిపించాల్సిన కాయలు పొడవు తగ్గి వంకర్లు పోతున్నాయి. నిలువున మొక్కల్ని పీకేయటం మినహా రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా పేరొందిన గుంటూరు మిరపను వైరస్ తెగుళ్లు వణికిస్తున్నాయి. మార్కెట్లో మిరప ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు భారీ అంచనాలతో మంచినీళ్ల ప్రాయంగా పంటకు డబ్బు వెచ్చించారు. ఒకదానికి మందు వాడితే మరొకటి అన్నట్లుగా తెగుళ్లు, సస్యరక్షణ సమస్యలు రైతుల్ని తరిమాయి. ఖర్చులు పెరుగుతున్నా, రకరకాల మందులు వాడుతున్నా ఏమాత్రం ఉపశమనం లభించలేదు. మేడికొండూరు మండలంలోని పలు గ్రామాల్లో వైరస్ దెబ్బకు ఎకరాలకు ఎకరాలు మిరప తోటలకు పంట మధ్యలోనే కాలం చెల్లుతోంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కూడా ఈ తరహా పంటల పరిరక్షణకు తగిన సలహాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం రైతుల్ని కలవరపెడుతోంది. లాంగ్ ఫారం శాస్త్రవేత్తలకి అందరితో చూపిస్తే దీనివల్ల వైరస్ ఇది వ్యాప్తి చెందుతుంది, కానీ దీనివల్ల ఉపయోగం లేదు, పీకేసేయమన్నారు కాబట్టి అందరం పీకేసేస్తున్నాం. దీని మీద ఏదైనా ప్రభుత్వ పరంగా సహాయ చర్యలు తీసుకోకపోతే రైతులకి ఆత్మహత్య తప్పితే అత్యంతం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వైర్లెస్ తెగులు వచ్చి మాకు దిగుబడి లేక అసలు ఒక చెట్టుతో మందులు కొడుతుంటే మళ్ళీ డబల్ అవుతుంది. తెల్లారిపాటికి ఏమి చేయాలో అర్థం కాక పీకేస్తున్నాం. ఈ సంవత్సరమే వైర్లెస్ తెగులు వచ్చింది, కొత్త జబ్బు అంట. మరి అది ఇంకా ఉంచుకుంటే ఉపయోగం ఏం లేదు, డబ్బులు అయిపోవటమే మళ్ళీ దండగా. ఇప్పుడు ఏదన్నా కానీ మేము నష్టపోయాం. ప్రస్తుతం మిరప ధర క్వింటా 8 నుంచి 12,000 రూపాయల వరకు పలుకుతోంది. ఇతర పంటలతో పోలిస్తే 2 ఏళ్లుగా మిర్చి ధర ఘాటెక్కింది. తీరా పంట వేసిన తర్వాత ఇలా మధ్యలోనే తెగుళ్లు రైతుల కంట్లో కారం కొట్టాయి. దగ్గరగా ఒక 30-40 ఎకరాల దాకా చుట్టుపక్కల పాడైపోయిందండి. ఇప్పుడు వరకు బయటకు వచ్చింది ఎంత, ఇంకా తర్వాత మిగతా పొలాల్లో కనిపిస్తుంది అన్నది ఇంకా చెప్పలేము. ఇంకా దీనికి పురుగు మందు నివారణ అంటూ ఉండదు. దీన్ని రోగింగ్ అని అంటారు. ఎఫెక్ట్ అయిన మొక్కల్ని తీసేసి కాల్చేయాలండి చేనికి దూరంగా. పంట వేసిన 2 నెలల తర్వాత అర్ధాంతరంగా పీకేయాల్సిన అగత్యం సాగుదారులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.